అప్పుడు మీరు నాకు హగ్ ఇచ్చారా, నేను మిమ్మల్ని కౌలించుకున్నానా? ముందు మీరు నాకు అగ్గిచ్చారు, ఆ తర్వాత నేను మీకు ఇవ్వాల్సి వచ్చింది. సరే పోనీ, ఇంకో కొత్త రకమైన ఎట్లా దగ్గర దీన్ని పెక్ అంటారు. అంటే ఫ్రాన్స్ లో ఇలాగే కలుసుకుంటారు. పెక్క? అలాంటి పెక్క నేను కూడా ఒకటి ఉన్నా. పెగ్గా? కాదు కాదు, పెక్క టైం లేదు, పెక్క సార్. పెక్క ఒకటి ఉన్నా. పెరిగిపోయినట్టుంది కొంచెం. బంగారం లాంటి నందమూరి ముక్కు. మా నాన్నగారు పెద్దమ్మ చిన్నప్పుడు నూనె రాసో లాగుతుంటే ముసలమండ వదిలేవే నొప్పి పెడతాది ముక్కు అనేవాడిని. మరే మీ నాన్నగారు లాంటి ముక్కు రావాలిరా అని లాగి లాగి ఇంత మంచి ముక్కు వచ్చింది. నాది బాతు ముక్కులా ఉంది, ఎన్టీ రామారావు ముక్కులా రావాలని లాగి లాగి లాగింది, వెనకపోయింది. రండి రండి, కూర్చోండి కూర్చోండి. మీరంతా పెట్టి నేను కొన్నాను ఆయన్ని. కూర్చోండి. అయ్యో గారు కూర్చోండి. అదేంటి సార్, ఆయన ఏమో బ్రహ్మానందం గారు, అయ్యా మీరు ఒక మహానటుడు ఫ్యాన్ అని విన్నానండి. ఎవరండి ఆయన? ఇంకెవరండి, స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆగండి, మళ్ళీ ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. అబద్ధాలు. ఈ నాగేశ్వరరావు ఫ్యాన్ ఇక్కడికి వచ్చి ఈ మాట, అక్కడికి వెళ్ళి ఆ మాట. ఆగండి, మీరు మరి దానికోసం కవరింగ్లు వద్దండి. ఎందుకంటే నాకు నా దగ్గర ఎన్నో రుజువులు ఉన్నాయండి మీరు నాగేశ్వరరావు ఫ్యాన్ అని. నా దగ్గర కూడా చాలా రుజువులు ఉన్నాయి సార్. రాజేంటి గుండి ఎందుకు తీస్తున్నారు సార్? అంటే ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క గుండి తీస్తారా? నాకు గుండీ లేవు, జిప్ ఉంది. నేను షర్ట్ అంటే డైరెక్ట్ ఇలాంటి వచ్చేస్తా. బటన్ తీసేస్తే లోపల ఏం లేదు సార్. రామారావు రెండు చేయండి. ఎన్టీ రామారావు గారినే. ఏం దురభిమాన దుర్యోధన, అరువు తెచ్చుకున్న తుచ్చ ప్రాణాలు అరచేత పెట్టుకుని హస్తినకు వెళతావా? మాయాజూతమాడి మమ్మల్ని జయించాలనుకున్నావా? అరచేత పెట్టుకుని హస్తిన చేరుకో. ఓ భయం కదా. మీరు నాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేయండి చూద్దాం. ఓకే. మాతామురా, నీవు నటించగలవా? నటన ఏడుపు నటించవాలి. నా జీవితమే ఏడుపు కదా స్వామి, అది సహజము, ఇది కృత్రిమం. నీ కుమారుని మనసు క్షుభితమగులంట నీవు ఏడవబలి. ఎందులకు స్వామి? ప్రణవ్యామోహ మంచితోడై కర్తవ్యాభిముఖుడు కూర్చున్నాడు. కృత్రిమ దుఃఖంతో కఠోర నిష్ఠరముతో అతనిని రెచ్చగొట్టవలే. నిప్పును కప్పిన నివురును తొలగించి అతనిలో రోషాగ్ని రగల్చవలే. మన్ను తిననున్న పన్నగము పడకపై తట్టి గోసాలు కొట్టించవలే. మీకు రామారావు గారు పూనారు. పెక్కు. ఈరోజు మీ ముక్కు పావు గంటకు ఓ పెక్కు ఉంటుంది. అబ్బో, రాత్రికి పెక్కు ఉంటుంది. అంతకంటే ఇంకేం కావాలి సార్? సార్ బ్రహ్మానందం గారు, నా పెళ్ళి అంటతో మీ లైమ్ లైట్ స్టార్ట్ అయింది. అవును సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు కథలు మారాయి, కథలు చెప్పే విధానాలు మారాయి, కానీ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా మీ స్థానం మారలేదండి. ప్రజలకి బోర్ కొట్టకుండా మిమ్మల్ని మీరు ఎలా సస్టైన్ చేసుకోగలిగారు? కామెడీ మారలేదు. ఆ రోజు కస్తూరి శివరావు దగ్గర నుంచి, రేలంగి గారి దగ్గర నుంచి, రాజబాబు, పద్మనాభం, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య గారు, అందరి దగ్గర బాలకృష్ణ గారిని కమెడియన్ అంటే పిచ్చి కొట్టుడు కూడా. ఎక్కడికి వెళ్తున్నాం మనం? అది మేము చేయమా? బాలకృష్ణ గారు కామెడీ కూడా చేస్తారు కానీ కమెడియన్ కాదు. సింహం. ఓకే, ఇంకా ప్రశ్న గుర్తుంది కదండి, ఇప్పుడు కంటిన్యూ చేయండి సార్. సారీ. కృషితో నాస్తి దుర్భిక్షం. మనకిచ్చిన పనిని త్రికరణ శుద్ధిగా వెనక ముందు చూసుకోకుండా మన గోల్ ఏంటంటే టు మేక్ పీపుల్ లాఫ్. నవ్వించాలి 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 అనేటువంటి దృక్పథంతో ఇన్ని సంవత్సరాలు ఎంతమంది మీలాంటి హీరోస్ తోటి ఎంతమందితో కలిసి ధన్యుడి మీ నాన్నగారితో నటించినటువంటి అవకాశం కూడా నాకు కలిగింది. మేజర్ చంద్రకాంత్. ఆయన మేజర్ చంద్రకాంత్ తో నేను చేసేటప్పుడు ఆయనతో డైలాగ్ ఉండేది. చంద్రకాంత్ గారు, చంద్రకాంత్ గారు, అదే అరే అంతే. మనిషి చూసానా అయిపోయింది. ఏంటో డైలాగ్ మర్చిపోయాను, ఏం చేయాలో తెలియలేదు సార్.
మళ్ళీ అనుకొని లోపలికి వచ్చేసి మేనేజర్ సెంటర్ గారు ఎన్టీ రామారావు గారు అక్కడ ఉన్నారు. ఎన్టీ రామారావు గారు అంటే ఒక్కసారి ఒక 100 రీల్స్ ఆ కృష్ణుడు, రాముడు, రావణాసుడు అన్ని కదులుతాయి కదా. చంద్రకాంత్ గారు అనుకుంటూ వచ్చేసరికి ఆయన చూశాను. చంద్రకాంత్ గారు, రాఘవేంద్రరావు గారు కట్ అని, బ్రహ్మం వెళ్ళి జాతక చేయి. అలాగే సార్, ఈసారి టేక్ ఓకే సార్ అని చెప్పి మళ్ళీ వెళ్ళా. చంద్రకాంత్ గారు అని అటు చూస్తే ఇంక రాదు, ఈయన తిడతాడు డైరెక్టర్ గారు అని. ఆయన అక్కడ ఉన్నాడు. చంద్రకాంత్ గారు అనుకుంటూ వచ్చా. అన్న తర్వాత ఆయన ఏదో డైలాగ్ చెప్పారు, నేను ఏదో చెప్పాను. అక్కడి నుంచి ఇవాళ వరకు అందరితో నటించుకుంటూ వచ్చాను. మా అదృష్టం అండి, మా అదృష్టం. ప్రేక్షకుల యొక్క ఆదరాభిమానాలు, మీలాంటి వాళ్ళతో కలిసి నటించడం, ఇట్స్ గ్రేట్ ఆనర్.